నాకు అసలు మాటలే రావటం లేదు. ఈ విషయం అమ్మగారికి కూడా తెలుసు. మనం పట్టుదలగా ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలము. నాకు ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను గెలిచాను. మీరందరూ కూడా చూశారు కదా! 'ధర్మో రక్షితి రక్షితః' అని చామంతి చెప్పటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక ఆ స్కాలర్‌షిప్ పేపర్‌ని చూసుకుంటూ చామ్ గెంతులు వేస్తూ, డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చామ్ సంతోషాన్ని చూసి ప్రేమ్ మరింత సంతోషపడుతూ ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత హర్ష చేతిలో ఆ స్కాలర్‌షిప్ పేపర్‌ని, సర్టిఫికేట్‌ని పెట్టి చూపిస్తూ ఉంటుంది. "నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా చామంతి. నువ్వు చాలా గ్రేట్" అని హర్ష చామంతిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న రోజా, నేనేం చూడాలనుకున్నాను, నేనేం చూస్తున్నాను, ఇది ఎంత సంతోషంగా ఉందో, ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని రోజా అనుకుంటూ ఉంటుంది. "నువ్వు ఖచ్చితంగా లాయరు అవుతావమ్మా, అవుతావు" అని హర్ష చెప్తూ పొగుడుతూ ఉంటాడు. "హర్ష, నీ పొగడ్తల కార్యక్రమం అయిపోతే వెళ్ళి భోంచేద్దామా" అని రమాదేవి అంటుంది. తరువాత రమాదేవి దాన్నే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వచ్చి, "ఏంటి రమాదేవి, ఆ పనిదాని గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు? నా మీద కూడా కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. నేను భ్రమర, నా కూతురు దీక్ష ఇక్కడికి వచ్చింది ఎందుకు? అరుణ్‌కి, దీక్షకి పెళ్లి చేయటానికి. నువ్వేమో ఆ రోజాకి అరుణ్ పెళ్లి చేసుకువచ్చినా కూడా అంగీకరించి ఇంట్లో పెట్టుకున్నావు. ఆ రోజాని తరిమేసి మళ్ళీ పెళ్లి చేస్తానన్నావు. అది కూడా కుదరలేదు. చూస్తే ప్రేమ్‌కైనా దీక్షకి పెళ్లి చేస్తావనుకుంటే ప్రేమ్‌కి, దీక్షకి పెళ్లి చేయకుండా నిషాతో ప్రేమ్‌కి పెళ్లి చేస్తున్నావు. అంటే మా గురించి అస్సలు పట్టించుకోవా? ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచిస్తావా?" అని జగదీష్ నిలదీస్తూ ఉంటే, "అయ్యో అన్నయ్య, అరుణ్‌ని పెళ్లి చేసుకువచ్చింది ఎవరనుకుంటున్నావు? ఒక సంస్థానానికి వారసురాలు. ఇక నిషా అంటావా? రోజాకి ఏమాత్రం తీసిపోకుండా కోట్లకు అధిపతి. వాళ్ళిద్దరికీ అలా రాసిపెట్టుంటే అలా జరుగుతోంది. ఇందులో నేను చేయాల్సింది ఏముంది?" అని రమాదేవి అంటుంది. "అంటే మా గురించి పట్టించుకోనని ఇండైరెక్ట్‌గా చెప్తున్నావు అంతే కదా రమాదేవి" అని జగదీష్ అంటాడు. "అయ్యో అన్నయ్య, నువ్వు అలా అనుకుంటే నేనేం చేసేది చెప్పు? అయినా కూడా నువ్వు దీక్ష గురించి ఏమాత్రం బాధపడకు. దీక్షకి ఒక మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను కదా! మిమ్మల్ని నేను ఎలా వదులుకుంటాననుకుంటున్నావు? త్వరలోనే దీక్షకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను" అని చెప్పి రమాదేవి వెళ్ళిపోతుంది. "నువ్వు ఆ నిషా మత్తులో పడిపోయి బాగా మాట మార్చేశావు రమాదేవి. త్వరలోనే నీకు ఆ నిషా మత్తుని వదిలించేసి పెళ్లి పెటాకులయ్యేలా చేస్తాను. చూస్తూ ఉండు నేనేం చేస్తానో" అని జగదీష్ అనుకుంటూ ఉంటాడు. చామంతి గిన్నెలు కడుగుతూ ఉంటే, "చామ్ విన్ అయింది, చామ్ విన్ అయింది" అని కంగ్రాచ్యులేషన్స్ అని చిట్టి చెప్తూ ఉంటే, "నా గెలుపుకి నువ్వు కూడా కారణమే కదా చిట్టి. నువ్వు కూడా నాకు చాలా హెల్ప్ చేశావు. ఇది మన టీమ్" అని చామ్ చెప్తుంది. "అయితే మీ టీంలో నన్ను చేర్చుకోరా? నేను కూడా అంతో ఇంతో హెల్ప్ చేశాను కదా! నేను కూడా మీ టీమే, నన్ను కూడా చేర్చుకోండి" అని ప్రేమ్ వచ్చి అడుగుతూ ఉంటాడు. "నా ఈ గెలుపుకి మీరిచ్చిన సలహాలు, సూచనలే కారణం బాబు. మీరే కనుక లేకపోతే నేను అసలు గెలిచి ఉండేదాన్నే కాదు. కానీ నేను డ్రైవర్ బాబుగా తీసుకోలేకపోతున్నాను. చిన్న బాబుగా మోసం చేసిందే నాకు గుర్తుకు వస్తూ ఉంది. నేను మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేను" అని చామ్ మనసులో అనుకుంటూ, "చూడండి, మీకు మాకు భూమికి ఆకాశానికి తేడా ఉన్నంత దూరం ఉంది. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చిన్న టీముల్లో చేరకూడదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మనం కలవటం అంటూ ఎప్పటికీ కుదరదు. మా టీంలో చేర్చుకోవటం అంటూ కూడా కుదరదు. భూమి ఎక్కడ ఉండాలో, ఆకాశం ఎక్కడ ఉండాలో అవి ఎప్పటికీ కలవు అని తెలుసుకోండి" అని చామ్ చెప్తుంది. దాంతో ప్రేమ్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. చామ్, నీ మాటలకి ప్రేమ్ చాలా బాధపడుతూ వెళ్ళాడు అని చిట్టి చెప్పటంతో ప్రేమ్ సహాయం చేసిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకొని చామ్ మనసులో బాధపడుతూ ఉంటుంది. "ఎవరనుకుంటున్నావురా తను, ఎవరనుకుంటున్నావు" అని రౌడీల్ని కుమ్మేస్తున్నప్పుడు ప్రేమ్ మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత శ్యామల చామ్ స్కాలర్‌షిప్ సర్టిఫికేట్‌ని రామచంద్రయ్య ఫోటో వైపు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. "అమ్మ, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నాన్న జైల్లో ఉన్నాడనే కదా బాధపడుతున్నావు. నేను కూడా ఏమీ చేయలేకపోతున్నానమ్మా" అని చామంతి బాధపడుతూ ఉంటే అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి మొత్తం విషయం తెలుసుకొని, "అమ్మ చామంతి, మీ బాధ తీర్చలేనిది. కాకపోతే నేను ఒకటి చెప్తాను, చేస్తారా?" అని చంద్రిక చెప్తుంటే అప్పుడే రోజా అవుట్ హౌస్ దగ్గరికి వచ్చి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. "రేపు చాలా మంచి రోజు. రేపటి రోజున
ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో అష్టలక్ష్మీదేవి ఆలయం ఉంది. అక్కడ అమ్మవారికి నిలువెత్తు బంగారం అని చెప్పటంతో, అయ్యో! బంగారమా అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. భయపడకమ్మా, బంగారం అంటే బెల్లంలే, నిలువెత్తు బెల్లాన్ని సమర్పించి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయంట. రేపటి రోజున మళ్ళీ సంవత్సరం తర్వాతే తిరిగి వస్తుంది. కాబట్టి వెళ్ళి మీరు కోరిక కోరుకోండి. అమ్మవారికి బెల్లం సమర్పించండి. మీ నాన్న తప్పకుండా జైలు నుంచి విడుదలవుతాడని చెప్పటంతో, అలాగే అత్త, నువ్వు చెప్పిందే చేస్తాను. అమ్మ మొఖంలో కూడా చూడు ఎంత ఆనందం కనిపిస్తుందో, రేపే వెళ్తాము అని చామంతి చెప్తుంది. ఒసేయ్, రేపటి రోజున నేనేం చేస్తానో చూడు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అస్సలు నచ్చదు కదా అని రోజా అనుకుంటూ ఉంటుంది. తెల్లవారగానే అరుణ్ రెడీ అవుతుంటే, సార్ ఇదిగోండి కాఫీ అంటూ రోజా కాఫీ పట్టుకు వస్తుంది. నువ్వు కాలు కూడా కింద పెట్టకుండా పెరిగిన దానివి, నా కోసం కాఫీ కూడా తయారు చేస్తున్నావు, నువ్వు తాగావా, తాగలేదా, సరే షేరింగ్ చేసుకుందాం అని ఆఫ్ ఆఫ్ తాగుతూ ఉంటారు. సార్ మీకోసం నేను ఏమైనా చేస్తాను అని రోజా పైకి చెప్తూ, నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను ఎంత కష్టపడ్డాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు నీతో బాగుంటోంది కదా రోజా అని అరుణ్ అడగటంతో, "ఆ! ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్" అని రోజా చెప్తుంది. అయితే నువ్వు ఇప్పుడంతా హ్యాపీ అనమాట అని అరుణ్ చెప్తుంటే, నా గోల్ రీచ్ అయిన తర్వాత అప్పుడు నాకు చాలు అనిపించిన తర్వాత కదా నేను హ్యాపీగా ఉండేది అని రోజా మనసులో అనుకుంటూ, సార్ రోజు చెప్పేదే ఐ లవ్ యూ అని చెప్పటంతో, మీ టూ అని అరుణ్ రోజా ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని కాఫీ తాగుతూ ఉంటారు. ఇప్పుడు అరుణ్ పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ చామంతి పని చెప్పాలి కదా అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఏయ్ చామంతి, కాఫీ తీసుకురావే అని రమాదేవి కేకలు పెడుతూ ఉంటే చంద్రిక తీసుకువస్తుంది. నేను అడిగింది ఆ చామంతిని, నువ్వు తీసుకువచ్చావేంటి, నీకేమైనా చెవుడా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఆ చామంతి ఎక్కడ, ఆ పని మనిషిది ఎక్కడ అని రమాదేవి అరుస్తూ ఉంటే, అత్తయ్య, ఈ చంద్రికకి మాటలు సరిగ్గా రావు కదా, అందుకే చెప్పటానికి కొంచెం కష్టపడుతూ ఉందనుకుంటా. ఆ చామంతి ఎక్కడికి వెళ్ళిందంటే, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టలక్ష్మి ఆలయం గురించి ఈ చంద్రికకి చాలా బాగా తెలుసు అనుకుంటా. దానికి నిలువెత్తు బంగారం సమర్పించమని, కోరికలు కోరుతాయని ఇదే పంపించింది అని చెప్పటంతో, వెంటనే రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు సేవలు చేయాల్సింది నాకు, ఆ చామంతికి చేద్దాం అనుకుంటున్నావా, నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా, వెళ్ళు అంటూ తిడుతూ చంద్రికని పంపించేస్తుంది. అత్తయ్య, ఇప్పుడు అర్థమైంది కదా, ఆ చామంతి బెల్లం సమర్పించటానికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ నాన్న రిలీజ్ అవుతాడంట, కోరిక తీర్చుకుంటుందంట, ఆ చంద్రికనే చేసింది ఇదంతా అని. ఇప్పుడు ఏం చేస్తారు అత్తయ్య అని రోజా అడగటంతో, వీల్లేదు, ఆ రామచంద్రయ్య విడుదల కావటానికి వీల్లేదు అని రమాదేవి చెప్తూ ఉంటుంది. రోజా, అదే ఆ అమ్మవారికి బెల్లం సమర్పించటానికి వీల్లేదు, ఇప్పుడే దాన్ని నేను అడ్డుకుంటాను కదా అని రౌడీలకి ఫోన్ చేసి, రే, ఆ చుట్టుపక్కల ఉన్న బెల్లాన్ని మొత్తం కూడా కొనేయండి, అది అక్కడికి వస్తుంది, దానికి రవంత బెల్లం కూడా దొరకకూడదు, అది కొనకూడదు, సమర్పించకూడదు అని రౌడీలకి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకోవైపు చామంతి, అన్న త్వరగా పోనివ్వండన్నా అని శ్యామల ఇద్దరూ కూడా ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో అక్కడికి వెళ్ళగానే బెల్లం ఎక్కడా కూడా దొరకకపోవటంతో, అయ్యో ఇప్పుడు అమ్మవారికి ఎలా సమర్పించుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది.